హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం టౌన్లో వెరీ నియర్ బై మనకి మహేశ్వరం నుంచి టువర్డ్స్ మనసానపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ మనకి 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి. సో నేను మీకు ఫస్ట్ అయితే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు నేను మీకు ఫస్ట్ కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి మహేశ్వరం టౌన్ అండి. సో ఈ మహేశ్వరం అనేది 2 వర్డ్స్ ఇటు శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతుంది, 2 వర్డ్స్ ఇటు మనకి మనసానపల్లి మీదుగా బెంగళూరు హైవేకి కూడా కనెక్ట్ అవుతుందండి. చూసుకోవచ్చు మనం. సో మనకి ఈ పాయింట్ దగ్గర మనకి వస్తుందండి. సో మనకు ఇది వచ్చేసి మనకి మహేశ్వరం హార్డ్వేర్ పార్క్ అండి. ఇదంతా కూడా మనకి మహేశ్వరం హార్డ్వేర్ పార్క్. చూసుకోండి ఇక్కడ. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి చాలా మనకి విప్రో కానీ, లేకపోతే ఆర్టికా గోల్డ్ కంపెనీ కానీ, మనకి సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, సో మల్టిపుల్ కంపెనీస్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యాయండి. ఆల్మోస్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ అయితే 3000 ఎంప్లాయ్మెంట్ వరకు కూడా ఉంది ఈ పర్టికులర్ లొకేషన్లో. సో మనకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 30 మీటర్స్ అంటే 100 ఫీట్ రోడ్ అండి. సో జస్ట్ ఈ 100 ఫీట్ రోడ్డుకే మనకి ఈ ఎలక్ట్రానిక్ సిటీకి చాలా నియర్ బై ఇక్కడ మనకి లొకేషన్ వస్తుందండి. సో ఇది మనకు లేఅవుట్ పాయింట్. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానండి. సో ఇది మనకు లేఅవుట్ పాయింట్ అండి. ఇది మనకి ఏదైతే మీకు ట్రయాంగిల్లో కనిపిస్తుందో ఇది మనకి లేఅవుట్ పాయింట్ అండి. సో ఇది మనకు ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ అండి. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఇది మనకు 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. అలానే ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు మనకి మధ్యలో ఎలక్ట్రానిక్ సిటీ ఉంటుంది. ఇక్కడ మనకు టీఎస్ఆర్టీసీ బస్ డిపో ఉంటుంది. ఇక్కడ మనకి జూనియర్ కాలేజ్ ఒకటి ఉంటుందండి. సో మనకు అలానే ఇక్కడ కొంత కమ్యూనిటీ కూడా, ఒక చిన్న కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కూడా ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉందండి. సో మనకి మైత్రి కుటీర్ అని చెప్పేసి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో మనకి జస్ట్ మనకేంటంటే మహేశ్వరం నుంచి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇది నేను మీకు ఏదైతే ట్రయాంగిల్ చూపిస్తున్నానో ఇది మనకు సేల్కున్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. సో దీనికి ఆనుకొని ఇక్కడ మీకు ఇంకొక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి హెచ్ఎండిఏ కొత్తగా ఒక లేఅవుట్ అయితే అవుతుందండి. ఆల్మోస్ట్ 30,000 కోట్ చేస్తున్నారు ఇందులో. సో దీనికి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్లో కూడా ఈ కనెక్టివిటీ రోడ్ అనేది ఈ హెచ్ఎండిఏ కొత్త లేఅవుట్లోకి అయితే కనెక్ట్ చేస్తున్నారండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అంటే అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది ఉంటుందండి. ఇక్కడ మీకు ఏదైతే తెల్లగా కనిపిస్తుందో ఇది మనకి అప్రోచ్ రోడ్డు. సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ అన్ని ప్లాట్స్ ఉంటాయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో. సో మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2.5 km డిస్టెన్స్లోనే మనకు మనసానపల్లి విలేజ్ వస్తుందండి. ఇదంతా కూడా మనసానపల్లి విలేజ్. సో మనసానపల్లి విలేజ్కి వెళ్ళకముందే మహేశ్వరం దాటిన తర్వాత ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దగ్గర అండి. ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఎంట్రన్స్ పాయింట్. సో మనకి లేఅవుట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. సో 24/7 మ్యాన్ మూవ్మెంట్ అండ్ వెహికల్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా అండి ఇది. సో నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మహేశ్వరంకి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అండి, 2031 మాస్టర్ ప్లాన్. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఏదైతే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి మహేశ్వరం టౌన్ అండి. ఇదంతా కూడా మనకి మహేశ్వరం టౌను. సో ఈ మహేశ్వరం టౌన్ నుంచి మనకు ఏదైతే ఈ కనెక్టివిటీ రోడ్ మీకు 30 మీటర్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ 30 మీటర్స్ రోడ్ ఏదైతే ఉందో ఈ 30 మీటర్స్ రోడ్డు మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో నేను మీకు ఇందాక ఏదైతే మైత్రి కుటీర్ అని చెప్పానో ఆ లేఅవుట్ ఇక్కడ వస్తుందండి. మీకు ఏదైతే 383, 381, 382 సర్వే నెంబర్స్ ఉన్నాయి, ఇందులో మనకి మైత్రి కుటీర్ లేఅవుట్ వస్తుంది. సో ఈ మైత్రి కుటీర్ లేఅవుట్లో కూడా ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మనకి ఇక్కడ ఇది మనకి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మీకు ఏదైతే మీకు బ్లూ కలర్, థిక్ బ్లూ కలర్లో కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి ఎలక్ట్రానిక్ సిటీ అండి. ఇదంతా కూడా సెజ్. సో మనకి ఇదంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది దాటిన తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ జోన్లోనే మనకు ఏదైతే బస్ డిపో కానీ, లేకపోతే మనకి ఫైర్ స్టేషన్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఈ సెజ్ జోన్లోనే ఇవ్వడం జరిగిందండి. జస్ట్ ఇది జోన్ దాటిన తరువాత
మనకి ఏదైతే మీకు 302 సర్వే నెంబర్ కనిపిస్తుందో కంప్లీట్ R1 జోన్ అండి. ఈ 302 సర్వే నెంబర్లోనే మన లేఅవుట్ అయితే ఉంటుంది. నేను మీకు ఏదైతే మార్క్ చేసి చూపించానో ఇది మనకు లేఅవుట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంటుందండి. సర్వే నెంబర్ షేప్ ఎలా ఉందో ఇలానే ఉంటుంది ఆ లేఅవుట్ కూడా. సో దీని పక్కనే 301 ఏదైతే సర్వే నెంబర్ కనిపిస్తుందో ఇందుట్లో మనకి కొత్త HMDA లేఅవుట్ ఇప్పుడు రెడీ అవుతుందండి. సో ఇందుట్లో మనకు ఇది మనకి 30 మీటర్స్ రోడ్డు కదా, ఇది యాజ్ పర్ 100 ఫీట్ రోడ్ అండి. మనకి 30 మీటర్స్ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ సెజ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సారీ, ఈ రోడ్ అయితే ఉందో ఎంప్లాయ్మెంట్ సెజ్ నుంచి టువర్డ్స్ మనసానపల్లి వెళ్తుందండి. సో మనకు ఏదైతే సర్వే నెంబర్ నేను చెప్తున్నాను ఇది 302, ఈ సర్వే నెంబర్లో ఈ యొక్క లేఅవుట్ అయితే ఉంటుందండి. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఆ లేఅవుట్ డీటెయిల్స్ యాజ్ పర్ HMDA మాస్టర్ ప్లాన్. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి DTCP ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. మీకు నేను మీకు లాంగ్లో చూపిస్తున్నాను అది మనకి ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. సో మెయిన్ ఎంట్రన్స్ రోడ్ నేను ప్రజెంట్ ప్లాట్ దగ్గర ఉండి మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్ అండి. మెయిన్ రోడ్కి ఫేసింగ్కే ఉంటుంది ఈ ప్రాజెక్టు. మీకు ఎదురుగా ఏదైతే మీకు కనిపిస్తుందో అది వచ్చేసి మనకు విప్రో సెజ్ అండి. ఆ కనపడేది వచ్చేసి విప్రో సెజ్. ఇటు పక్క మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది వచ్చేసి మనకి మహేశ్వరం బస్ డిపో అండి. సో లేఅవుట్లో రోడ్స్ కూడా అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. కంప్లీట్గా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. బిహైండ్ మనకి మహేశ్వరం బస్ డిపో అండ్ బిహైండ్ మనకి ఎలక్ట్రానిక్ సెజ్ అండి. సో మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 15,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అండి. నెగోషియేషన్ అంటే 2,000, 3,000, 4,000 నెగోషియేషన్ అయితే ఉండదండి. జస్ట్ ఒక 500, జస్ట్ మనకి ఒక 500 నుంచి 1,000 రూపాయల వరకు మాత్రమే నెగోషియేషన్ ఉంటుందండి. ఇది మాత్రం క్లియర్గా వినండి. సో అనవసరంగా కాల్ చేసి మాకు 12,000కి వస్తుందా, 13,000కి వస్తుందా, 11,000కి వస్తుందా అని అయితే మాత్రం అడగండి. నేను ముందే వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది చాలా క్లియర్ లేఅవుట్. దీనికి ఆనుకుని ఉన్న వెంచర్లో అయితే 30,000 వరకు ప్రైస్ నడుస్తుంది. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ రేట్లో 50% ప్రైస్ ఈ ప్రాజెక్ట్లో ఉంటుందండి. సో రోడ్స్ కూడా అప్రోచ్ రోడ్స్ బాగున్నాయండి. కంప్లీట్ BT రోడ్స్ ఇచ్చారు. మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా వర్క్ చేయడం లేదు, బట్ డ్రైనేజ్ అయితే ప్రాపర్గా ఉంటుందండి. సో 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇందులో మనకి DTCP ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి MNB లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు MNB DTCP లేఅవుట్ అండి. సో టైటిల్ కూడా క్లియర్ ఉందండి. మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మీరు ఆల్రెడీ HMDA మాస్టర్ ప్లాన్ కూడా ఈ వీడియోలో చూశారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుందండి దీన్ని బట్టి. సో మీకు ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కూడా నేను మీకు చూపించాను. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి MNB అండి. MNB ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ పేరు. సో టైటిల్ అయితే క్లియర్ అండి. మనకి 200 స్క్వేర్ యార్డ్స్ 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. జస్ట్ ఇప్పుడు మనకు మహేశ్వరం టౌన్ కిందకి వస్తుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఎవరైనా కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని మీకు రెంట్స్ పరంగా రావాలన్నా కూడా ఎలక్ట్రానిక్ సెజ్ పక్కనే ఉంటుంది కాబట్టి లేఅవుట్. సో మీకు డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసినా కూడా మనకి రెంట్స్ ఈజీగా మనకి 10,000 to 12,000 వరకు కూడా 2 BHK ఇక్కడ మనకి రెంట్స్ అయితే వస్తున్నాయండి. దీని పక్కనే నేను మీకు ఎలక్ట్రానిక్ సెజ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్న మైత్రి కుటీర్లో ఆల్మోస్ట్ మనకి 15,000, 20,000 వరకు అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో రెంట్స్ నడుస్తున్నాయండి. సో నేను మీకు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది మనకి ప్రాజెక్ట్ లోపల నుంచి నేను బయటికి తీసుకెళ్తున్నానండి. సో ఇది మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను. దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.